డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. సుప్రీంకోర్టు ఒక ఒక ఆదేశం ఇచ్చింది. ఇప్పుడు తిరుమల లడ్డు విషయంలో సిట్ నుంచి ఒక ఇద్దరు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ఒక ఇద్దరు, సిబిఐ నుంచి ఒక ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్సిఐ నుంచి ఒకళ్ళు కలిసి ఒక టీమ్గా ఏర్పాటండి. సో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణ చేయండి, మాకు నివేదిక ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. సో దీన్ని ఈ సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ ఆయన చంద్రబాబు నాయుడు గారు స్వాగతించారు. సుప్రీం తీర్పు బాగుంది, స్వాగతిస్తున్నాను, మంచి తీర్పు ఇచ్చింది, మేము విచారణ జరగాలి అనేటట్టు ఆయన రెస్పాండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు స్వాగతించారు, లోకేష్ గారు స్వాగతించారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఇది చంద్రబాబు నాయుడు గారికి ఈ తీర్పు చెంపపెట్టు, సో ఇది టీడీపీ వాళ్ళకి ఇలాగే కావాలి, వాళ్ళు సిట్ అక్కర్లేదు, బిట్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు అబద్ధం ఆడారు, వాళ్ళు మోసం చేశారు, అది క్లియర్గా కనిపిస్తూ ఉంది అని చెప్పి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతించారు. సో అందరూ స్వాగతిస్తున్నారంటే అది ఎవరికి లాభం, ఎవరికి పాజిటివ్? అదే ఈ తీర్పులో ప్రత్యేకత. వయా మీడియా జస్ట్ సింపుల్ సగం సగం చెరి సగం. కోర్టులు ఎప్పుడు వయా మీడియా తీర్పులే ఇస్తాయి. నేను 2 రోజుల కిందట ఈ అంశం మీద వీడియో చేశాను. సుప్రీం తీర్పు ఎలా ఉండబోతోంది అనేది 2 రోజుల కిందటే వీడియో చేశాను, వీలైతే చూడండి. సో ఆ వీడియోలో నేను ఆ వీడియో ఫోటో కూడా మీకు పెడతాను, ఎప్పుడు పోస్ట్ చేశానండి. ఆ వీడియోలో మనం నేను చాలా క్లియర్గా మెన్షన్ చేశాను, ఈ తీర్పు వయా మీడియాగా ఉండబోతోంది, సుప్రీంకోర్టు తీర్పు వయా మీడియాగా ఉండబోతోంది, అలాగే సిబిఐ విచారణ ఉంటుంది, అలాగే ఎవరు మాట్లాడొద్దని చెప్తుందని ఉంది. సేమ్ అదే తీర్పు వచ్చిందనమాట. సో వయా మీడియాగా తీర్పు ఇచ్చారు కాబట్టి ఇద్దరు పాజిటివ్గా తీసుకున్నారు. అయితే ఓవరాల్గా ఇది ఎవరికి పాజిటివ్ అనుకోవచ్చు అని మనం ఆలోచిస్తే దీనిలో ఒక రకంగా కూటమి ప్రభుత్వానికే ప్లస్. ఇప్పుడు సుప్రీంకోర్టు కనుక మొన్న చేసిన లాంటి కామెంట్స్ ఈరోజు కూడా చేస్తే ప్రభుత్వం డిఫెన్స్లో పడేది. పాయింట్ నెంబర్ 1. మొన్న ఫస్ట్ ఈ కేసు విచారణలో భాగంగా తొలి దశలో సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్తో ప్రభుత్వం ఇరుకుని పడింది. అదే తరహా కామెంట్స్ కనుక ఈరోజు సుప్రీంకోర్టు చేసి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఇరుకుని పడేది. అలాగే సిట్ దర్యాప్తు మీరు ఎందుకు వేశారు, మిమ్మల్ని ఎవరేమన్నారు, అది ఇదన్న ఇరుకుని పడేది. సో ఈరోజు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్ చేయలేదు, ఆర్డర్స్ ఇవ్వలేదు. సో వాళ్ళు సిట్ నుంచి ఓకే, రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ఒక ఇద్దరు, ఎందుకంటే అక్కడ సొలిసిటర్ జనరల్ ఎవరైతే తుషార్ మెహతా ఉన్నారో ఆయన రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు మీద మాకేం ఇబ్బంది లేదని చెప్పారు. సో అందుకని రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు చేసిన సిట్తో పాటు అందులో ఇద్దరితో పాటు సిబిఐ నుంచి కూడా ఇద్దరిని వేశారనమాట. సో సిబిఐని వేశారు కాబట్టి, సిబిఐని ఇంక్లూడ్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇది పాజిటివ్ తీర్పుగా భావిస్తున్నారు, వైసీపీకి ఆయనకు పాజిటివ్ తీర్పుగా భావిస్తున్నారు. కానీ ఇక్కడ సిట్ నుంచి కూడా అధికారులను ఉంచడం, ప్లస్ ఈరోజు ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ చేయకపోవడం, ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇద్దరిని ఉంచడం, ప్లస్ కేంద్రం ఇచ్చిన రిపోర్ట్ తుషార్ మెహతా గారు ఇచ్చిన రిపోర్ట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సిట్ దర్యాప్తు పట్ల పాజిటివ్గా ఉండడం, ఇవన్నీ కూడా ఉండడంతో ఒక రకంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా దీన్ని పాజిటివ్గానే స్వీకరించింది. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఈ తీర్పు ఎవరికి పాజిటివ్ ఎవరికి నెగిటివ్ అంటే ఎవరు ఎలా కావాలంటే అలా తీసుకుంటారు. వైసీపీ వాళ్ళు ఇది టీడీపీకి ఇది షాకింగ్ తీర్పు, మాకే పాజిటివ్ అని వాళ్ళు అనుకుంటారు, టీడీపీ కూటమి వాళ్ళు ఇది మాకే పాజిటివ్ అని వీళ్ళు అనుకుంటారు. సో ఓవరాల్గా ఇది మనం కరెక్ట్గా లాజికల్గా ఆలోచిస్తే సుప్రీంకోర్టు కూటమికి వ్యతిరేక తీర్పు ఇస్తుంది అని ఆశించింది వైసీపీ మొన్న జరిగిన కామెంట్స్తో. కానీ ఈరోజు ఆ వ్యతిరేక తీర్పు రాలేదు, ప్లస్ ఈరోజు ఏమీ కామెంట్స్ చేయలేదు. కాబట్టి కూటమికే ఒక పెద్ద ఉపశమనం. అది పాయింట్ నెంబర్ 1. రెండోది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక ఇద్దరు పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి సిబిఐ నుంచి ఇద్దరే వచ్చి వాళ్ళిద్దరూ కూడా ఇందులో దర్యాప్తులో ఉంటారు కాబట్టి మేబీ వాళ్ళు పూర్తిగా దృష్టి పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న అధికారంలో కూడా ఈ ప్రభుత్వం ఈ పార్టీ వీళ్ళు కూటమిలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందో రాష్ట్రంలో కూడా అదే ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ రంగ దర్యాప్తు సంస్థని సిబిఐ చూసి చూడనట్టు వెళ్ళిపోద్ది. సో రాష్ట్ర ప్రభుత్వ పోలీసులదే పూర్తిగా ఉండొచ్చు. ఒకవేళ వీళ్ళు అస్సలు లేకుండా మొత్తం వాళ్ళే ఉంటే అప్పుడు ఏం జరుగుతుందో అనుకోవచ్చు. కానీ వీళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు కాబట్టి మేబీ వీళ్ళ మీదే డిపెండ్ అయి ఉండొచ్చు.
ఇట్లా ఒక రకంగా కూటమిగా పాజిటివ్ అనుకోవచ్చు తీర్పు. దీనిలో పెద్ద సెన్సేషన్స్ పెద్ద వెతికి చేయాల్సినవి అంతకుమించి ఏమీ లేవన్నమాట. థ్యాంక్ యూ.